మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీకు భారీ ప్రమాదం జరగబోతుంది. అది కూడా ఈ రూపంలో మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అయితే తలెత్తబోతున్నాయి. మీ యొక్క గోచార రీత్యా మరొక 48 గంటల్లో అన్ని కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క పరిస్థితి మాత్రము మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తుంది. భారీ ప్రమాదమే సంభవించబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఘోరమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారి జాతకులకు. అయితే ఈ యొక్క పరిస్థితి నుండి కుంభరాశి వారి జాతకులు బయటపడాలి అంటే గనక ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ పరిహారాలు పాటించాలో, వీరికి గోచార స్థితి ఏ విధంగా ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు గ్రహాలు నీచ స్థితిలో ఉండడం రీత్యానే మీకు ఇటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఎప్పుడూ కూడాను ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. కష్టాలు, సుఖాలు అనేవి మానవ జన్మలో నిత్య కృత్యము. అయితే మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు అయితే ఎన్నో రకాలైనటువంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వకపోగా ప్రతి పనిలో కూడాను తాత్సర్యం జరుగుతుంది. అలాగే ఎదుటి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుకుంటాము అనుకునే సమయానికి ఆ యొక్క పనులు పూర్తి కాకపోవడం రీత్యా అవతల వ్యక్తుల నుంచి కూడాను ఎన్నో రకాలైనటువంటి కష్టతర మాటలు వినవలసి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓర్పుగా మౌనంగా ఉండడమే కుంభరాశి వారి జాతకులకు ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు కలిసి రాకపోయినప్పటికీ కూడాను మీ మేధస్సుని ఉపయోగించడం మాత్రం మర్చిపోవద్దు. మేధస్సుని ఉపయోగించి ముందు నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణలో ఏ మాత్రం ఆటంకం కలగనివ్వద్దు. చేసే పనులు పక్కన పెట్టి బాధపడవద్దు. చింతించవలసిన అవసరం లేదండి. పరిస్థితులు ఎప్పటికైనా మారతాయి. మీరు మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. అయితే వివాహం కానటువంటి కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం వివాహ సంబంధిత ఎటువంటి నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోవద్దు. ఇలా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి రాకపోవడం పక్కన పెడితే అపనిందల పాలవుతుంది. ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మాత్రము మీకు మూకుమ్మడిగా దండయాత్ర చేసినట్లు వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క నిర్ణయం మాత్రము ఆలోచించే తీసుకోండి. వివాహం అయిన వారికి కూడాను జీవిత భాగస్వామితో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. మీరు అస్సలు గొడవ పెట్టుకోవాలి అని అనుకోరు. కానీ పరిస్థితులు మాత్రం ఆ విధంగా మారిపోతాయి. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున జీవిత భాగస్వామి ఒక్క మాట అన్నా కూడాను ఎదురు మాట్లాడకపోవడమే మంచిది. పరిస్థితులు కలిసి రానప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మరొక 48 గంటల్లో జీవిత భాగస్వామితో కూడాను చాలా రకాలైనటువంటి ఆటుపోట్లు మీ జీవితంలో ఎదురు కాబోతూ ఉన్నాయి. మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను ఆచితూచి మాట్లాడమే కాదండి, మాట పట్టింపులకు కూడా అస్సలు పోవద్దు. అయితే మీకు కలగబోతున్న భారీ ప్రమాదం ఏమిటంటే గనక రాత్రిళ్ళు ప్రయాణాలు అస్సలు చేయొద్దు. కుంభరాశి వారి జాతకులు మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మినహాయింపు
అస్సలు లేదండి. రాత్రులు ప్రయాణాలు మానుకోవాల్సిందే. ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, మరి ఏ ఇతర రకాలుగా అయినా కూడా ప్రయాణాలు పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు అందులో మంచి ఫలితం పొందకపోవడం పక్కన పెడితే గనక ఎక్కువ శాతం ఇబ్బందులే వస్తాయి. వెళ్లిన పని పూర్తి కాదు. అయినప్పటికీ కూడాను ఇక్కడ సంభవించే ప్రమాదం ఏమిటంటే గనక వాహన గండం రూపంలో పొంచి ఉన్నది. మృత్యువు మిమ్మల్ని కబళించేస్తుంది. మీరు జాగ్రత్తగానే వెళ్తారు, కానీ ఎదుటి వ్యక్తులు కూడా అదే విధంగా జాగ్రత్తగా వస్తారు అని అనుకోవడం మీ పొరపాటే. గ్రహ పరిస్థితులు అసలు బాగోలేవు. మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ గండం వెంటాడుతూ ఉన్నది. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అస్సలు వెళ్లొద్దు. అయితే మీరు ఏమిటంటే గనక రాత్రులు ప్రయాణాలు చేసేటప్పుడు ఆల్కహాల్ సేవించి ప్రయాణాలు చేయడమో, డ్రైవింగ్ చేయడమో ఇది అస్సలు కలిసి రాదండి. మీరు ఎవరైనా సరే తోడు తీసుకుని వెళ్ళండి. అత్యుత్తమ పరిస్థితుల్లో అయితే గనక ఆ యొక్క తోడు కూడాను నమ్మిన వ్యక్తులను మాత్రమే తీసుకుని వెళ్ళండి. అలా కాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ, ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తూ ఇలా వెళ్తే గనక ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకుంటారు. అయితే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేస్తాము చెప్పండి? మనం పరిస్థితులు మన చేతుల్లోకి వచ్చేంత వరకు కూడాను ఓర్పుగా, సహనంగా మెలగాల్సిందే. కుంభరాశి వారి జాతకులకు మరొక 48 గంటల్లో ఇటువంటి ప్రమాదం అయితే పొంచి ఉన్నది. మీ ఇంట్లో ఘోరమైతే జరుగుతుంది. మీ యొక్క పరిస్థితులు మీ చేతుల్లోనే ఉన్నాయి. కావున మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అసలు ఈ మాటలను కొట్టిపారేయాల్సిన అవసరం లేదండి. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట. మీ యొక్క గ్రహ స్థితి నీచంగా ఉంది రీత్యానే ఇటువంటి సంభవాలు జరగబోతూ ఉన్నాయి. కావున ఖచ్చితంగా జరుగుతాయి. కావున తగు జాగ్రత్తలు తీసుకోండి. నమ్మకంతో ఉండండి. దేవత ఆరాధన చేయండి. అయితే మీకు రాబోతున్న ప్రమాదం నుండి బయటపడాలంటే భగవంతునితోనే అది సాధ్యమవుతుంది. భగవన్ నామస్మరణ చేయండి. నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి. మహామృత్యుంజయ పఠన పారాయణాన్ని గావించండి. వీలు కుదిరితే గనక దేవాలయానికి వెళ్ళండి. పరమశివుని ఆలయమైన, హనుమాన్ ఆలయమైన రెండింటిలో ఏదేని ఆలయానికి వెళ్ళండి. భగవంతుని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఆలయంలో కాసేపు కూర్చొని మీరు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు వీలైనన్ని సార్లు పఠించండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. ఒకవేళ రాకపోతే గనక కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. ఇదంతా దేవాలయంలోనే కూర్చొని మీరు సమయాన్ని వెచ్చించి ఇలాగే చేయండి. మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా చెడు పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి మీకు మానసిక స్థైర్యం పెరుగుతుంది. దైవ బలం మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. పరిస్థితులు ఇలా వచ్చాయి, పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుడే మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.